ఎవరైనా యూకేకి మాస్టర్స్ చేయడానికి వచ్చిన తర్వాత ఒక 100 మంది వచ్చారనుకోండి, అందులో 80 మందికి జాబ్స్ రావు. తర్వాత ఎక్కువ ఫోకస్ అంతా పార్ట్ టైం జాబ్స్ మీద పెట్టేసి అసైన్మెంట్స్ ఏమో బయట వాళ్ళ చేత చేయించి సబ్జెక్ట్ నిల్ సబ్జెక్ట్తో ఉండి. అండ్ ఇంకొక విషయం అండి, కన్సల్టెన్సీస్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని మీరు వాళ్ళని అడగొద్దు. ఒక క్లాస్లో ఒక ఆయన చెప్పారంటే ఐబిఎం కోర్స్ అది. ఆ కోర్సులో 1000 మంది ఉంటే 712 మంది తెలుగు వాళ్ళేనండి అందులో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చైతన్య. వెల్కమ్ టు సమయాన కథలు. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇది స్టూడెంట్స్కి ఉపయోగపడే టాపిక్. ఇదేంటంటే, యూకేలో మాస్టర్స్ చేస్తే జాబ్ వస్తుందా? నాకు 100 మంది క్వశ్చన్ అడిగితే దాదాపు అందులో 50 మంది క్వశ్చన్స్ ఇవే. అంటే స్టూడెంట్స్ ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అందులో 50 మంది అన్న అక్కడ మాస్టర్స్ చేస్తే జాబ్ వస్తుందా, యూకే బాగుంటుందా, కెనడా బాగుంటుందా, ఆర్ యూకే బాగుంటుందా, ఆస్ట్రేలియా బాగుంటుంది, ఏది బెటరు, ఏది ఎక్కడ చేస్తే మీకు మాకు జాబ్ వస్తుంది, ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారండి స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది యూకేకి వస్తున్నారండి చదువుకోవడానికి. ఎందుకంటే యూకే పిఎస్డబ్ల్యూ వీసా ఆర్ గ్రాడ్యుయేట్ వీసా అంటున్నారు. దాని పేరు మార్చారు. ఇది వరకు దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేవారు. ఇప్పుడు దాన్ని గ్రాడ్యుయేట్ వీసా అని పేరు మార్చి ఇంకా సూన్ స్టార్ట్ చేస్తారండి. అంటే అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ వీసా స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే యూకేకి వద్దాం అనుకున్న వాళ్ళకి ఇది నిజంగా శుభవార్త. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందండి. అండ్ సో ఈ వీడియోలో నేను పిఎస్డబ్ల్యూ వీసా డీటెయిల్స్ కవర్ చేస్తూ యూకేలో మాస్టర్స్ చేస్తే జాబ్ వస్తుందా అన్నది మెయిన్ టాపిక్గా మీకు చెప్తాను. మొత్తం పర్స్పెక్టివ్ అంతా షేర్ చేస్తాను మీకు. సో నేను 12 years బ్యాక్ ఇక్కడ స్టూడెంట్ కింద వచ్చానండి. సో నేను చాలా మందిని చూశాను, చాలా ఇయర్స్ నుంచి చూస్తూ వస్తున్నాను ఎలా ఉంటుంది స్టూడెంట్ మెంటాలిటీ అని చెప్పి నేను చూస్తూ వస్తున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ పిఎస్డబ్ల్యూ వీసా అంటే ఏంటంటే, మీరు మాస్టర్స్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మాస్టర్స్ డిగ్రీ మీ చేతికి వచ్చిన తర్వాత మీరు మీ స్టూడెంట్ వీసా నుంచి పిఎస్డబ్ల్యూ వీసాకి ఎలిజిబుల్ అనమాట, అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు, గ్రాడ్యుయేట్ వీసా. అది మీరు అప్లై చేసిన తర్వాత 2 years ఉంటుందండి వ్యాలిడిటీ. సో ఆ 2 yearsలో మీరు నిక్షేపంగా ఇక్కడ ఉండి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉండి మీరు జాబ్ ఎత్తుక్కోవచ్చు. మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు జాబ్ ఎత్తుక్కోవచ్చు అనమాట ఆ 2 yearsలో. సో ఆ 2 yearsలో మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, 40 hours చేసుకోవచ్చు. బట్ మీ ఫోకస్ అంతా మీ మెయిన్ జాబ్ మీద పెట్టి మీ మెయిన్ జాబ్ మీరు ఎత్తుక్కోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఫీల్డ్లో మీ జాబ్ ఎత్తుక్కోవచ్చు. ఆ జాబ్ వస్తే అప్పుడు మీరు ఆ జాబ్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత మీరు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి స్పాన్సర్షిప్ తెచ్చుకున్నట్లయితే మీకు వర్క్ పర్మిట్ వస్తుంది. వర్క్ పర్మిట్తో 5 years ఉంటే మీకు పిఆర్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఆ 2 years ఒకసారి తీసుకున్న తర్వాత, పోస్ట్ స్టడీ వర్క్ వీసా తీసుకున్న తర్వాత అది ఎక్స్టెండ్ చేయడానికి అవ్వదన్నమాట. అంటే 2 years అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ మీ మెయిన్ జాబ్ రాకపోతే అండ్ మీకు ఎవరు స్పాన్సర్ చేయకపోతే అప్పుడు మీరు ఇండియా వెళ్ళిపోవాలి. సో అదండి పిఎస్డబ్ల్యూ వీసా అనేది. ఇది 2020-21 మధ్యన ఈ ఇయర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇంకా పిఎస్డబ్ల్యూ అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళైతే 2020-21 నుంచి స్టార్ట్ అయ్యి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది వరకు చాలా మంది నన్ను అడిగేవారండి, యూకేకి వద్దాం అనుకుంటున్నానన్నా మీరు ఏమంటారంటే, నేను చాలా మందికి, మా చుట్టాల్లోనే కొంతమంది అడిగారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్పాను, యూకే అయితే రావద్దు, యూకే రావడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేవాడిని అనమాట. అంటే పిఎస్డబ్ల్యూ వీసా రాకముందు నేను చెప్పేవాడిని. ఎందుకంటే మీరు స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత, మీరు స్టూడెంట్స్కి వచ్చిన తర్వాత, మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మహా అయితే మీకు 2-3 months ఉంటుందండి. ఆ 2-3 monthsలో మీరు జాబ్ ఎత్తుక్కొని మీకు స్పాన్సర్షిప్ తెచ్చుకొని ఇంకో కంపెనీ వాడు మీకు స్పాన్సర్షిప్ ఇవ్వడం అంటే అది చాలా కష్టతరమైన పని అండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్స్ కింద వస్తారు కాబట్టి మీకు అట్లీస్ట్ చాలా టైం పడుతుంది మీకు జాబ్ ఎత్తుక్కోవడానికి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది అయి ఉండేది. బట్ స్టూడెంట్గా మీరు ఫ్రెషర్ కింద వచ్చినట్లయితే మీకు కష్టతరమైన పని అనమాట. సో అది నేను ఎవరికి రికమెండ్ చేసేవాడిని కాదనమాట యూకేకి. అండ్ చాలా మంది వచ్చేవాళ్ళు కూడా కాదు. ఇదివరకు నేను ఉన్నప్పుడైతే బోల్డ్ మంది ఉండేవారండి ఇక్కడ. యూకే తెలుగు వాళ్ళు అండ్ ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ ఉండేవారు. దాని తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఎప్పుడైతే తీసేసాడో చాలా మంది తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్రాడ్యుయేట్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనౌన్స్ చేశాడు కాబట్టి చాలా మంది వస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి స్టూడెంట్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి నేను కొన్ని పాయింట్స్ ఇప్పుడు నేను చెప్తానండి. వీళ్ళు ఎవరైనా కొంతమందికి ఇది కొంచెం నచ్చకపోతే సారీ అండి, బట్ మీరు అందరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అందుకే నేను చెప్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పిన తర్వాత.
యూకేకి వచ్చిన తర్వాత మీరు యూకేకి మాస్టర్స్ ఎవరైనా యూకేకి మాస్టర్స్ చేయడానికి వచ్చిన తర్వాత ఒక 100 మంది వచ్చారనుకోండి, అందులో 80 మందికి జాబ్స్ రావు. తర్వాత 20 మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. ఇది నేను ఉజ్జాయింపుగా చెప్తున్నానండి, నేనేం సర్వే చేయలేదు, బట్ నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి జాబ్స్ రావు. సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే స్టూడెంటే. సో అది ఎందుకో కూడా నేను చెప్తానండి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్టూడెంట్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే, వచ్చిన తర్వాత చాలా మంది ఫస్ట్ ఇండియాలో ఎక్కడ డబ్బు చూడరండి. వాళ్ళు యాక్చువల్గా ఫ్రెషర్స్ కింద వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. 20 అవర్స్ చేస్తే చాలా మనీ వస్తుంది. ఆ మనీ రావడంతో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది కొంతమంది వరకు నేను చూసిన దాన్ని బట్టి వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేస్తారండి. అదేంటంటే ఇల్లీగల్గా జాబ్ చేయడం అనమాట. అంటే మీరు లీగల్ లిమిట్ టర్మ్ టైంలో వచ్చేసి 20 అవర్స్. ఆ 20 అవర్స్ కాకుండా దానికి ఎడిషనల్గా మీరు కొంతమంది ఎక్స్ట్రా అవర్స్ చేసుకుని క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేసి ఫోకస్ అంతా పార్ట్ టైం జాబ్ మీద పెట్టి, మనీ మీద పెట్టి, స్టడీస్ మీద మొత్తం నిర్లక్ష్యం చేస్తారండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్స్ చేస్తే మెయిన్ మీకు ఉండాల్సింది మీ సబ్జెక్ట్లో మీకు పూర్తి నాలెడ్జ్ ఉండాలి. పూర్తి నాలెడ్జ్ లేకపోయినా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా మీరు ఉండాలి. ఒక ఫ్రెషర్గా మీకు అవగాహన అయితే ఉండాలి. అవగాహన లేకపోతే చాలా కష్టం అండి, జాబ్ ఖచ్చితంగా రాదు. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎక్కువ ఫోకస్ అంతా పార్ట్ టైం జాబ్స్ మీద పెట్టేసి అసైన్మెంట్స్ ఏమో బయట వాళ్ళ చేత చేయించి సబ్జెక్ట్ నిల్ సబ్జెక్ట్తో ఉండి మాస్టర్స్ ఏదో రకంగా ఏదో చేసేసి ఫినిష్ చేసేసి, కొంతమంది అయితే ఫినిష్ కూడా చేయరండి, అలా రాసుకుంటుంటూనే ఉంటారు సబ్జెక్టులు, దాని తర్వాత అలా కడుతూనే ఉంటారు, లేదా ఇంకొక స్టూడెంట్ వేసేస్తుంటారు. మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ మెంటాలిటీ వచ్చేసి ఇలాగే ఉంటుందండి. ఇలాంటి మెంటాలిటీ ఉంటే మీరు యూకే కాదు ఏ దేశానికి వెళ్ళినా సరే మీకు జాబ్స్ రావు. సో ఎలా చేస్తే జాబ్స్ వస్తే మీరు ఈ మెంటాలిటీతో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. నేను చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చిన తర్వాత మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటానంటే చేసుకుంటూ 20 అవర్స్ చేసుకోండి, బట్ ఫోకస్ అంతా మీ స్టడీస్ మీద పెట్టండి. మీ సబ్జెక్ట్ నేర్చుకోండి. మెయిన్ మీ సబ్జెక్ట్ అనండి. మీరు ఐటీ అయితే మీరు ఒకవేళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు టెస్టులు పెడతారండి. ఇక్కడ ఇండియాలో లాగా మనకి ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్లు ఇవి అవి అలా ఉండవు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జాబ్స్కి మీకు ఫస్టే మీకు టెస్టులు ఉంటాయి. అంటే మీకు ఆన్లైన్లో కొన్ని జాబ్స్ ఉన్నాయండి, హ్యాక్ జాబ్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు యాక్చువల్గా టెస్టులు పెడతారు. ఆ టెస్టుల్లో పాస్ అయితేనే మీరు యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్తారనమాట. అంటే ఫ్రెషర్స్కి నేను చెప్తున్నాను, మ్యాక్సిమం ఫ్రెషర్స్కి ఇలాంటి హార్డ్ టెస్ట్లో ఉంటాయండి. అంటే ఆ టెస్ట్లు కొంచెం కష్టమే. సో దానివల్ల ఏంటంటే మీరు ఒకవేళ ప్రోగ్రామింగ్ సైడ్ వస్తే మీరు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని దాని మీద మంచి అవగాహన ఉండాలి. అవగాహన ఉండి దాంతో పాటుగా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక్క ఇంగ్లీషే కాదండి. ఇంగ్లీష్ అన్నది ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా, మీరు ఇంగ్లీష్ వొకాబులరీ సరిగ్గా లేదు, ఇక్కడెవరు లిటరేచర్ రాయడానికి రాలేదు, ఎవరికి ఇంగ్లీష్ అంత గొప్పగా రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీకు గ్రామటికల్ మిస్టేక్స్ కొంచెం ఉన్నా పెద్ద పర్లేదు, బట్ మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని మీరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అన్నది మాత్రమే వాళ్ళు చూస్తారండి. సో ఇంగ్లీష్ అన్నది అది అసలు మ్యాటరే కాదు. మెయిన్ మ్యాటర్ వచ్చేసి మీరు ఏది చదువుకోవడానికి వస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీకు పూర్తి అవగాహన ఉందా లేదా అన్నది మీకు పూర్తిగా ఉండాలండి. దాని తర్వాత ఒకవేళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్లో కూడా మీరు డిస్టింక్షన్ ఇవి అవి పెద్ద ఇక్కడ వరకు పట్టించుకోరండి, అదంతా అసలు మ్యాటరే కాదు. సో బట్ మాస్టర్స్లో మీ మాడ్యూల్స్ అన్నిటిలోని ఫోకస్ చేసి నీట్గా మీరు శ్రద్ధగా చదువుకుంటే మీకు పర్సంటేజ్ ఒక 60% వచ్చినా సరే మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, మీ ఫోకస్ ఎలా ఉన్నది అదే మెయిన్ అండి. దాంతో మీరు జాబ్స్ అప్లై చేసినప్పుడు మీరు నీట్గా స్ట్రాటజికల్గా జాబ్స్ చేయాలండి. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నేను లింక్ క్రింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలనే దాని మీద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలా మీరు సెర్చ్ చేసినట్టయితే 2 yearsలో మీకు ఈజీగా జాబ్ వస్తుందండి. ఎందుకంటే మీరు అట్లీస్ట్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఫ్రెషర్స్ కదా, నా మిస్సెస్ ఉంది, తను యాక్చువల్గా ఇంజనీరింగ్ చేసి 2012లో చేసిందండి. ఇప్పటికి 7 years అయింది. రీసెంట్గా తను జాబ్ తెచ్చుకుంది. తను 7 months పట్టిందండి తనకు జాబ్ రావడానికి. తనతో పాటు కోర్స్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి. చాలా మంది ఉన్నారు, వాళ్ళకి టైం పట్టింది, ఒకరికేమో 13-14 months పట్టింది, వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చినాయి. అది ఇప్పుడు ఏంటంటే లాక్డౌన్ టైంలో, బ్రెగ్జిట్ టైంలో ఈ అన్నిటిలోని వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఐటీ జాబ్స్. ఓకే, సో
మెయిన్ ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్ ఉండాలండి అంతే. మీరు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసే కదండి నా మిస్సెస్ కేసు, తనకి 7 years తర్వాత జాబ్ వచ్చిందంటే మీరు ఫ్రెషర్స్, సో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఉండవా. సో మీరు చేయాల్సిందల్లా మీరు చదువుకున్న దాని మీద ఫోకస్ పెట్టండి, అంటే శ్రద్ధగా మీ సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెడితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీకు టైం పడుతుంది, ఎందుకంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు సంధ్య తన జాబ్ అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 10-12 ఇంటర్వ్యూస్ తను ఫోన్ ఇంటర్వ్యూస్ అంటే కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడేది అనమాట. దానివల్ల ఏంటంటే తనకి కమ్యూనికేషన్ పెరిగింది. ఫస్ట్ మాట్లాడినప్పుడు తను ఏం మాట్లాడిందో తనకే తెలియదు. సో అలా వాళ్ళతో మాట్లాడుతూ తనకి మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనమాట. అండ్ బోల్డ్ టెస్టులు రాసింది, చాలా టెస్టులు అండి. తను .NET చేసింది కోర్సు, సో C# మీద పెట్టారు, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్ కింద ట్రై చేసింది అనమాట తను. HTML CSS వీటి మీద చాలా మంది టెస్టులు పెట్టారు. అదేంటంటే టైం బేస్డ్ టెస్ట్ అనమాట. సో తనవి చాలా పోయేవి. బట్ ఏంటంటే తనకి ఆ పోవడం వల్ల ఏంటంటే తనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, ఈ టెస్ట్ ఎలా ఉంటుంది, ఓకే టెస్ట్ ఫార్మాట్ తెలిసింది. సో మీకు ఇక్కడ ఏం కాదు కదా, ఎంసెట్ లాగా సంవత్సరానికి ఒక టెస్ట్ కాదు కదా, మీకు అలా టెస్ట్లు వస్తూనే ఉంటాయి. మీరు రెజ్యూమే నీట్గా పెట్టి, రెజ్యూమేకి ఒక ఫార్మాట్ ఉంటుంది, అది కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆల్రెడీ నేను షేర్ చేశాను. ఆ ఫార్మాట్లో పెట్టి మీరు జాబ్స్, ఇక్కడ కొన్ని జాబ్ సైట్స్ ఉంటాయండి, లింక్డ్ఇన్ ఉంటుంది, తర్వాత అవి కూడా కింద ఇస్తానండి. మొత్తం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, సో అందుకే నేను క్లియర్గా ఇప్పుడు చెప్పట్లేదు. సో ఆ వీడియోస్ వాటన్నిటిలో మీరు అదే పనిగా మీరు ఫుల్ ఫోకస్ అంతా కూడా మీ సబ్జెక్ట్ నేర్చుకుని తర్వాత జాబ్ సెర్చ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే మీకు జాబ్ సెర్చ్ బాగాలేదంటే మీకు జాబ్ రాదు. సో జాబ్ సెర్చ్ అనేది మీకు సబ్జెక్ట్ అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి. మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఓకే PSW వచ్చింది కదా ఇప్పుడు ఫుల్ టైం చేసుకోవచ్చు కదా అని 80 గంటలు మీరు కష్టపడి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే డబ్బులు వస్తాయి కదా, ఫోన్లే మనకి ఇంకా ఎలాగో జాబ్ రాదు ఇక్కడ ఎందుకు అనుకుంటారో తెలియదు. కొంతమంది అలా అనుకుని సరిగ్గా ఫోకస్ చేయరండి. దానివల్ల ఏంటంటే ఎంతో కష్టపడి వస్తారు, ఎంతో ఇక్కడ కష్టపడతారు. ఎలా అంటే ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో చూడండి, ఒక హీరో పొద్దున్నే పేపర్లు వేసేస్తాడు, రాత్రి అయితే ఆటో తోలేస్తాడు. అలాంటి కష్టాలండి. ఎందుకంటే అంత కష్టాలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? అదేదో మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడితే మీరు ఎన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా. హార్డ్ జాబ్స్ ఎందుకండి, అంటే ఎంత చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని హార్డ్ జాబ్స్ చేసుకుంటూ అంత ఫోకస్ అంతా దాని మీద పెడితే మీకు జాబ్స్ ఎలా వస్తాయి? సో అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఇంకొకటి చెప్తానండి, పార్ట్ టైం జాబ్స్ అనేది ఈజీ, ఎందుకంటే మీరు జస్ట్ ఒళ్ళు నుంచి పని చేసేస్తే అయిపోద్ది. సాఫ్ట్వేర్ జాబ్ రావడం కానీ మెయిన్ జాబ్ రావడం కానీ కొంచెం కష్టం. అందుకే మీ మైండ్ అంతా కూడా ఏది ఈజీయో దాని మీదకి వెళ్ళిపోతుంది, దాని మీద ఫోకస్ వెళ్ళిపోద్ది. సో ఆ తప్పులు మాత్రం మీరు చేయకండి. డబ్బులు ఒకటి చెప్తున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు వ్యామోహంలో పడద్దు. పార్ట్ టైం జాబ్స్ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆ వ్యామోహంలో పడకండి. మీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి. సబ్జెక్ట్ ఫుల్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎంత బాగా వచ్చినా సరే మీ 2 years మీరు అదే పనిగా ఇంకా ఏ పని మీద వచ్చారో అదే పని మీద ఫోకస్ పెట్టి మీరు జాబ్స్ ఎత్తుక్కోండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. నేను నాతో పాటు చదువుకున్నప్పుడు నేను VFXకి వచ్చానండి. నాది చాలా కష్టమైన ఫీల్డ్. సో మాస్టర్స్ చేసినప్పుడు చాలా కష్టాలు పడ్డాను నేను. బట్ ఏంటంటే జాబ్ సెర్చ్లో అది కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నాకు ఈజీగా జాబ్ వచ్చింది. కంపేర్ టు అదర్స్ నాకు కొంచెం ఈజీగా జాబ్ వచ్చింది. ఈజీ కోర్స్ చేసిన వాళ్ళతో పోలిస్తే నాకు కొంచెం ఈజీగా జాబ్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఏ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు మనం అనుకుంటాం బ్రెగ్జిట్ ఉంది, దాని తర్వాత ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది, జాబ్స్ ఉన్నాయా లేదా అన్నది మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటూనే ఉన్నాయి. అంతెందుకు నాకు రిసెషన్ టైంలో 2008 ఆ టైంలో ఫుల్ రిసెషన్ నడుస్తుంది. నాకు 2010లోనే ఎప్పుడు జాబ్ వచ్చిందండి. సో అప్పుడు రిసెషన్ టైంలో అక్కడ జాబ్సే లేవని అనేవారు కదా. సో ఆ టైంలో కూడా నాకు జాబ్ వచ్చింది కదా. సో జాబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. యూ జస్ట్ నీడ్ టు బీ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం, అంతే. నేను చెప్పినట్టు ఫోకస్ అంతా మీ స్టడీస్ మీద పెట్టి, మెయిన్ అదే, మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఫోకస్ అంతా స్టడీస్ మీద పెట్టండి. మీకు ఒకవేళ మీరు ఇక్కడ పార్ట్ టైం జాబులు చేసేసుకుని ఇక్కడ ఫీజులు కట్టేస్తా ఇంకా ఇలాంటి విన్యాసాలు చేయొద్దండి దయచేసి. మీరు చేసుకోండి. మీరు ఎంత డబ్బులు వచ్చేస్తాయి దాన్ని ఎందుకు పనికిరావండి డబ్బులు. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? చదువుకోవడానికి కదా. అదేదో ఇండియాలో ఉంటే హ్యాపీగా బతకొచ్చు. ఇంతకన్నా బెటర్ లైఫ్ ఉంటుంది. మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకుని కష్టపడిపోతా దానికన్నా 100 రెట్లు బెటర్ లైఫ్ అండి ఇండియాలో మీకు. మీరు అదే ఫోకస్లో వస్తాయి. లేదు నేను చదువుకుంటాను, నేను మంచి జాబ్ కొడతాను అన్న ఫోకస్లో మీరు వస్తే కనుక ఖచ్చితంగా మీ కెరియర్ ఇక్కడ బాగుంటుంది. మీకు జాబ్ ఈజీగా వస్తుంది.
ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఐఎల్స్ రాస్తారు, ఆ ఐఎల్స్లో ఉన్న ఇంగ్లీష్ సరిపోతుంది. అందులో మీరు పాస్ అయ్యారంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈజీగా సర్వైవ్ అవుతారు. సో ఇంగ్లీష్ పెద్ద మ్యాటర్ కాదు, సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉందో లేదో చూసుకోండి. అండ్ ఇంకొక విషయం అండి, కన్సల్టెన్సీస్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళని ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అని మీరు వాళ్ళని అడగొద్దు. వాళ్ళకి ఏం లాభమో దాన్ని బట్టి మీకు యూనివర్సిటీస్ రికమెండ్ చేస్తారు. కానీ బట్ మీరు ఎవరిని అడగాలంటే ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళని కానీ, ఆల్రెడీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్కడ పడితే అక్కడ మీకు ఈజీగా దొరుకుతారు, ఈజీగా యాక్సెస్ ఉంటుంది వాళ్ళని మీరు కనెక్ట్ అయితే మీకు వాళ్ళు చెప్తారు ఆ కోర్స్ చేయొచ్చా, యూనివర్సిటీ మంచిదా చెడ్డదా ఇవన్నీ కూడా మీకు వాళ్ళు చెప్తారు. దయచేసి మీరు కన్సల్టెన్సీ వాళ్ళని ఏ యూనివర్సిటీకి వెళ్ళాలని మాత్రం అడగొద్దు. వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ సజెషన్ ఆర్ వాళ్ళకి లాభం ఉన్న వాళ్ళు బయర్సెట్ సజెషన్ ఇస్తారు. మీరు కన్సల్టెన్సీ వాళ్ళని ఎలా అంటే వాళ్ళని ఏ విషయాలు అడగాలంటే వాళ్ళు యూనివర్సిటీకి అప్లై చేయడం, మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది కదా, చూస్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాసెసింగ్ అది కూడా వాళ్ళు చూసుకుంటారు. వీసా అది కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తారు. యూకే కన్సల్టెన్సీస్ ఎవరికి కూడా ₹1 కూడా ఛార్జ్ చేయరు. సో యూనివర్సిటీ మాత్రం మీరే చాయిస్ తీసుకోండి, అది మీరు రీసెర్చ్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఇది మీ లైఫ్. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే నన్ను కన్సల్టెన్సీ వాళ్ళు యూనివర్సిటీకి పంపించారు, యూనివర్సిటీ చెత్త యూనివర్సిటీ, ఇందులో ఏం లేదు అని అంటారు. సో అలాంటి తప్పులు మీరు చేయకండి. సో అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను, యూనివర్సిటీస్ విషయంలో మాత్రం ఏ యూనివర్సిటీకి వెళ్ళాలని మాత్రం కన్సల్టెన్సీలను అడగండి. అదంతా మీకు తెలుస్తుందండి. మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారో డిగ్రీ చదువుకున్నారో మీకు ఆ మాత్రం ఐడియా వస్తుంది. మీరు సోషల్ మీడియాలో మీరు చాలా తోపులని తెలుసు అందరికీ. సో ఖచ్చితంగా సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకోండి, మంచి పనికి వాడుకోండి. అల్యూమ్ని అంటే ఆ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ కట్గా మీకు చెప్తారు ఆ యూనివర్సిటీ మంచిదా చెడ్డదా, ఆ కోర్స్ మంచిదా చెడ్డదా, అసలు అక్కడ ఏం చెప్తున్నారు ఏం చెప్పట్లేదు. కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, పేర్లు మెన్షన్ చేయడం తప్పు కాబట్టి నేను చేయట్లేదు. ఆ యూనివర్సిటీస్ అయితే అసలు చాలా చెత్త యూనివర్సిటీస్ అండి. నేను 12 years నుంచి నేను ఆ యూనివర్సిటీ గురించి వింటున్నాను. ఒక్కసారి కూడా నేను ఆ యూనివర్సిటీ గురించి మంచిగా నేనైతే వినలేదు. బట్ మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీకి వస్తారు. ఒక క్లాస్లో ఒక ఆయన చెప్పారంటే ఐబిఎం కోర్స్ అది. ఆ కోర్సులో 1000 మంది ఉంటే 712 మంది తెలుగు వాళ్ళేనండి. అందులో అంతమంది తెలుగు వాళ్ళు వస్తున్నారు. బట్ అందులో ఎంతమందికి జాబ్స్ వస్తాయో నాకైతే తెలీదు, ఎందుకంటే ఆ యూనివర్సిటీ చెత్త యూనివర్సిటీ. ఆ కోర్స్ అయితే ఓకే, పర్వాలేదు. బట్ అందులో మీరు చదువుకొని మీరు సబ్జెక్ట్ ఉండి మీరు జాబ్స్ కొట్టి సత్తాలు ఉండగలిగితే మీకు వస్తుంది జాబ్. అదే మీరు మంచి యూనివర్సిటీస్కి వచ్చారనుకోండి, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి, అందులో సందేహమే లేదు. ఇక్కడ యూకేలో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఆ యూనివర్సిటీస్లో మీరు ఫోకస్ చేసి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి జాబ్ సెర్చ్ కరెక్ట్గా చేయగలిగితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఇదేనండి మెయిన్గా నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే నన్ను అడగండి. అండ్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి, యూకే బెటరా కెనడా బెటర్, ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతారు. అది కూడా నేను ఒక ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను, యూకే బెటరా కెనడా బెటర్ అని. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.